భారత్పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం ఎఫెక్ట్ చాలా భారీగా పడుతోంది. ఇరాన్ అమెరికా వార్ టెన్షన్స్, పశ్చిమాసియాలో ఇన్స్టెబిలిటీ, హొర్ముజ్ జలసంధి దగ్గర నెలకొన్న డేంజరస్ సిచ్యువేషన్ ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని భయపెడుతున్నాయి. ప్రపంచంలోని 20% చమురు సరఫరా హొర్ముజ్ మార్గం ద్వారానే జరుగుతుంది. అలాంటి హొర్ముజ్ స్ట్రైట్ దగ్గర వార్ టెన్షన్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ రేట్స్ ఆకాశాన్ని తాకుతాయి. సేమ్ టైం డాలర్ బలపడుతుంది, రూపాయి డౌన్ అవుతుంది. ఇండియా ఇంపోర్ట్ పేమెంట్స్ టూ మచ్గా పెరుగుతాయి. ఈ పరిస్థితి ఇండియాకు ఎప్పటికీ మంచిది కాదు. మనం దిగుమతి చేసుకునే చమురు ధర పెరిగితే కామన్ మ్యాన్ లైఫ్ టోటల్గా డీరైల్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగిన వెంటనే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఎల్పిజి సిలిండర్ ధరలు కూడా ఇంక్రీజ్ అవుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలన్నీ డబుల్, ట్రిపుల్ అవుతాయి. టోటల్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే మిడిల్ ఈస్ట్ యుద్ధం మన ఇంటి బడ్జెట్ను షేక్ చేస్తుంది, కుప్ప కూల్చేస్తుంది. అందుకే మోదీ మనల్ని ఈ విషయంలో అలర్ట్ చేస్తున్నారు. మరోపక్క ఇండియన్ లేడీస్ను వణికిస్తున్న ఒకే ఒక్క మాట బంగారం తక్కువ కొనండి అని. మోదీ అలా ఎందుకు చెప్పారంటే ఇక్కడే మోస్ట్ పవర్ఫుల్ ఎకనామిక్ సిగ్నల్ దాగి ఉంది. భారతీయులు ఏటా సుమారు 700 నుంచి 900 టన్నుల బంగారాన్ని కొంటారు. ఇందులో చాలా వరకు దిగుమతి చేసుకునేది. అంటే బంగారం కొనడం కోసం భారత్ బిలియన్ల కొద్ది డాలర్లను విదేశాలకు చెల్లిస్తుంది. గోల్డ్ పర్చేజెస్ తగ్గిస్తే దేశానికి ఇప్పుడు చాలా మంచిది. ప్రపంచ దేశాల్లో మన దేశంలోనే గోల్డ్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. భారత్లో బంగారం అంటే అది కేవలం ఆభరణం కాదు, అది పెళ్ళిళ్ళు, సంప్రదాయం, పెట్టుబడులు, కుటుంబ భద్రతతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు బంగారం తమను కాపాడుతుందని కోట్లాది కుటుంబాలు నమ్ముతాయి. అయితే ఈ సంప్రదాయాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని మోదీ చెప్తున్నారు.